హలో, ఈరోజు రాగి ముద్దతో అంబలి చేస్తూ ఉన్నాను. రాగి ముద్దతో తినచ్చు, రాగి పిండితో అట్లనే రాగి అంబలి చేసుకోవచ్చు. అదే పనిగా ఏం అవసరం లేదు, సంగటి చేసుకుంటాం కదా ముద్ద, దాన్ని కొంచెం ఎక్స్ట్రా చేసుకొని నైటే ఏం చేయాలా, ఇలా కలుపుకోవాలా. కొంచెం కొంచెం నీళ్ళు పోసి బాగా మెత్తగా కలుపుకొని అందులోనే కొంచెం పెరుగు బాగా ఎక్కువనే వేసుకోవాలా. ఎక్కువనే వేసుకొని నైటే కలిపి పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిది. మన హెల్త్ మనమే కదా చూసుకోవాలా. హెల్త్కి ఏది మంచిదో అదే చేయాలి. ఇదంతా ఊర్లలో అంతా గ్రామంలో పక్క ఎక్కువ తింటారు, అదే మంచిది. చద్దన్నం అంటారు. పెరుగు వేసేసి కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా కలుపుకొనేసి అందులోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపి నైటే పెట్టుకునేస్తే పొద్దున్నే తింటే కడుపులో చల్లగా బాగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైనా పెట్టుకోవచ్చు. నేను ఇట్లా మట్టి కుండలో వేసేసి పెడతా ఉన్నాను. దాంట్లో ఒక పచ్చిమిరపకాయ పైన కొంచెం ఆనియన్స్ వేసేసుకొని పెట్టుకుంటే పొద్దున్నకి మూత పెట్టేసి పొద్దున్నకి చూడండి సెట్ అయిపోయింది. ఇలా తింటే హెల్త్కి చాలా మంచిది. పొద్దున్నే నేనే తినేసాను.